జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అలాగే జనసేన కలిసి ముందుకు వెళ్తాయని ఇరు పార్టీల అధినేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థులకు సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో రూపకల్పనపై ఈ భేటీలో చర్చించారు. అయితే గత 10 సంవత్సరాల తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అలాగే గతంలో 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. అయితే 2 గంటలకు పైగా పలు అంశాలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించుకున్నారు. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో తయారీపై ప్రధానంగా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించగా త్వరలో బహిరంగ వేదికపైకి వచ్చి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తున్నారని పార్టీల నేతలు వెల్లడించారు. అయితే జనసేన ఏ స్థానాల్లో పోటీ చేస్తుందనే అంశంపై ప్రధానంగా చర్చించగా పవన్ పోటీ చేసే స్థానం, అలాగే జనసేన పోటీ చేసే ఎంపికల స్థానాలపై ప్రస్తుతం భేటీలో చర్చించారు. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఏపీలో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన శ్రేణులు ఉమ్మడిగా కలిసి పనిచేస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్ అందించే దిశగా చర్చించామని, వైసీపీ విముక్తి ఏపీ కోసం ఎలా కలిసి పనిచేయాలి, ఎన్నికలను ఎలా వెళ్లాలనే వ్యూహంపై చంద్రబాబు, పవన్ చర్చించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏపీకి చక్కటి పరిపాలన ఎలా అందించాలనే దానిపై ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. పార్టీ పరంగా, సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలిపారు. అయితే రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై కూడా చర్చలో ప్రస్తావనకు వచ్చిందని, మిగతా విషయాలు త్వరలో వెల్లడిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.